చెప్తున్నారు. డబ్బులు ఇస్తే ఎట్లా ఎడతామన్నా, ఇల్లు కూలిపోయి మేము ఎడుతుంటే డబ్బులు ఇచ్చి ఎడుతున్నారని చెప్తున్నారు. మేము పేగగాలు ఏదో పేగాలు మాకు రావట్లేదన్నా అట్లా అని చెప్తున్నారు. డబ్బులు ఇస్తే ఏడుస్తున్నారు వాళ్ళని. డబ్బులు ఇస్తే ఏడవట్లేదన్నా మేము ఖచ్చితంగా బాధ్యులం. ఇల్లు కష్టపడి కట్టుకున్నాం. ఇల్లు అక్కడ ఊర్లలో కొద్ది గొప్ప ఇల్లు ఉంటే అమ్ముకొని వచ్చి ఇక్కడ కట్టుకున్నాం. మేము కాదు, మేము ఖచ్చితమైన బాధ్యులం. డబ్బులు ఇస్తున్నా లక్షలు ఇచ్చారు తీసుకున్నారని చెప్తున్నారు అని మా వాళ్ళని జైలు తోలారు. అసలుకి వాళ్ళకి జైలుకి ఇట్లా రాసి పంపిస్తున్నారు జైలుకి. వాళ్ళు ఎవరు తీసుకొస్తారన్నా? ఇప్పుడు ఎన్ని డబ్బులు అయితే వాళ్ళకి ఇప్పుడు బెయిల్ ఖర్చు అని ఆ ఖర్చు అని ఈ ఖర్చు అని ఎన్ని డబ్బులు అయితే ఉన్న ఒక్కడిని తీసుకుపోయి జైలు అయితే వాళ్ళు ఎట్లా పెట్టుకుంటారు? ప్రతి ఒక్కరిని తీసుకోవడం జైలు వేయడం అంటే వాళ్ళకి తేలికైపోయింది. కానీ వాళ్ళని తీసుకురావడం పెట్టాం మా కాడ డబ్బులు లేవు. ఇదైతే ఇప్పుడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మొన్న ఏమంటా ఉన్నాడు అంటే అమ్మ ఖచ్చితంగా ఇల్లులు కట్టిస్తా నేను అది ఇది అంటా ఉన్నాడు. ఇల్లులు కట్టిస్తాను అంటే ఎక్కడ కట్టిస్తాను అంటే ఊళ్ళలో మీకు జాగాలు చూసి కట్టిస్తా అంటాడు. మీ ఆధార్ కార్డు ఆడుంది ఆడ కట్టిస్తాను అంటాడు. మేము ఖమ్మం వచ్చి బతుకుతున్నా అన్న, మేము బతుకు తెరువు లేదు మా కాడ. అసలు అక్కడ 10 ఎకరాలు ఉన్న భూస్వామి కూడా వచ్చి ఖమ్మంలో కూలి పనికి వెళ్తాడు అన్న. మాకే భూస్వాములకే పనిలేదు, మా కూలీలకు పనిలేదు. ఏదో ఒక పని చేసుకొని బతుకుతామన్నా అని మేము చెప్తాను. మాకు ఊళ్ళలో కట్టిస్తాం, మేము ఎక్కడ ఏం పని చేసుకొని బతకాలా?